కొబ్బరికాయ కొట్టడానికే వంగలేక ఒక రాయి పట్టుకుంటే కొట్టాడు ఆయన. మీరు చూసారా? తెలుసుగా. ఇప్పుడు కింద కొంగి మరి దీపాలు, చుచ్చుబుడ్లు, కాకర పువ్వొత్తులు వెలిగించే స్థాయికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఇంకే స్థాయికి తీసుకొస్తారో కూడా మీరు మీ ఊహకి వదిలేస్తాను. మీరు ఇక వైసీపీ నాయకులు ఈ మాటలు కట్టిపెట్టి చెప్పా కదా ఇందాక, దాచిన ఆస్తులు ఏమైనా ఉంటే ఎక్కడన్నా పెట్టుబడి పెట్టుకొని వ్యాపారాలన్నా చేసుకోండి. ఇక మీరు అలాగా అధికారంలోకి రారు, కూటమి అధికారంలో ఉంటది. జగన్ గారు ఈ జిమ్మిక్కులు చేస్తుంది హిందువుల ఓట్ల కోసం అంటారా, పవన్ కళ్యాణ్కి భయపడి చేస్తారంటారా? హిందూ ఓటర్ల కోసం అయితే 5 ఏళ్లలో చేయొచ్చు ఆయన. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండేది. నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు వస్తాయి కాబట్టి కాదు, పవన్ కళ్యాణ్ గారి కోసమే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటున్నారు. నేను హిందువుని, నన్ను కూడా ఈసారి నమ్మండి, ఇంకొక అవకాశం నాకు ఇవ్వండి అని ఏదో ఒక మాయ మాటలు చెప్పాలి, ఏదో ఒకటి చూపించాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి భయపడే